హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ప్రతి కార్తీక పౌర్ణమికి 365 వత్తులను వెలిగించడం చేస్తుంటాను. అలాగే ఈరోజు ఉదయం లేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా ముగ్గులు వేసుకున్నాము. దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఇక అప్పటి నుండి ఈ మాసం అన్ని రోజులు చాలా భక్తి శ్రద్ధలతో వ్రతాలు, దీపాలు, నదీ స్నానాలు ఇవన్నీ చేస్తూ ఉంటాము. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. కార్తీక మాసం ప్రారంభం నుండి సాయంత్రం పూట దీపాలు వెలిగించడం చేస్తుంటాను. నాకు తోచిన విధానం ప్రకారం పూజలు చేస్తూ ఉంటాను. పెద్ద హడావిడి ఏమీ ఉండదు, సింపుల్గా చేసుకుంటాను. ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించాలి అంటారు. మాకు అందుబాటులో ఉసిరి చెట్టు ఏం లేదు. అయితే ఉసిరి కొమ్మని తీసుకువచ్చి తులసి చెట్టు దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటాను. అలాగే ఉసిరి దీపం కూడా తులసి చెట్టు దగ్గరే వెలిగిస్తాను. కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే శుభప్రదంగా ఉంటుందని అంటారు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో కానీ కొలనులో కానీ శివాలయాల్లో కానీ దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు కానీ తులసి కోట ఎదుట దీపం ఇట్లా వెలిగించుకోవచ్చు. ఎక్కడ చేస్తే మనసుకు తృప్తిగా అనిపిస్తుందో ఎవరికి వీలుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. ఈ కార్తీక మాసంలోనే ఉసిరికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది. ఈ నెల నుంచి శీతాకాలం మొదలవుతుంది కదా, దీంతో సీజనల్ వ్యాధులతో పాటు జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ నెలలో ఉసిరిని తినడం లేదా ఉసిరి చెట్టు నీడన ఉండడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అందుకే కార్తీక మాసం మొత్తం ఉసిరికి సంబంధించిన నియమాలు కనిపిస్తాయి. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః అంటూ తులసితో పాటు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఉసిరిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు కనుక కార్తీకంలో ఉసిరికాయలు, కొమ్మలు, చెట్లు సమీపంలో ఉండేలాగా అనేక నియమాలను ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఉసిరిని కూడా తినడం చేస్తూ ఉంటారు. ఈ సీజన్లో ఉసిరి చెట్టు కింద దీపాలు, పూజలు, ఉసిరికి ప్రదక్షిణలు చేయడం, వనభోజనాలు అంటూ ఉసిరి చెట్లు నీడలో తినడం చేస్తారు. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. పౌర్ణమి చంద్రుడు ఎలా వెలుగుతున్నాడో చూడండి. పున్నమి రోజు చంద్రుడు ఎంతలా ప్రకాశిస్తాడో అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.